మీలో ఎంతమందికి ఇది తెలుసు? ఇప్పుడు కూడా ఎవరైనా తింటున్నారా ఇది? మేమైతే చాలా తిన్నాము చిన్నప్పుడులో. ఇప్పుడైతే అసలు కనపడకపోయింది. నేనైతే మా ఆయనకి అప్పుడప్పుడు అడుగుతా ఉంటి, "ఇది కావాలా నాకి? చాలా మిస్ చేసుకుంటున్నానని." అప్పుడప్పుడు గుర్తొచ్చిస్తా ఉండిందనమాట ఇది కాయలు. మా మైసూర్ సైడ్ అయితే దీనికి ఏమంటారంటే కన్నడలో కాడు ఉనసకాయి అంటారు. ఇంకా తెలుగులో అయితే కొందరు ఒక్కొక్క రకంగా అంటారు. మా మదనపల్లి సైడ్ అయితే సీమ చింతకాయ అంటారంట. మా ఆయననే నాకు చెప్పినారు. మా ఆయన డ్యూటీ అయిపోయి ఇంటికొస్తా ఉంటే రోడ్లో అమ్ముతా ఉన్నారంట. నాకు సర్ప్రైజ్ చేయాలని తీసుకొచ్చినారు. కానీ మా ఆయనకి ఎలాంటి తీసుకురావాలని తెలీదనమాట. గ్రీన్ కలర్‌లో ఉంది. అప్పుడు అట్లనే తీసుకొచ్చినారు. కొంచెం పింక్ కలర్ అవుతుంది. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ తీసుకొచ్చినప్పుడు నాకీ సర్ప్రైజ్ అని బ్యాగ్ నుంచి తీయగానే నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడైతే మా బుడ్డోడు ఫస్ట్‌లో అయితే తెల్లగా ఉంటుంది కదా! అదే తిన్నాడు. మళ్ళా లాస్ట్‌లో అదంతా పడేసి మళ్ళా లోపలుంజ గింజ మాత్రమే తిన్నాడు. చాలా నవ్వొచ్చేస్తా ఉండింది. ఇప్పుడైతే నాకివ్వు అంటే నో, నో అనుకోని తనే తింటున్నాడు. మీరిప్పుడు కూడా దీన్ని మిస్ చేసుకుంటున్నారా? మీరు కూడా ఇప్పుడు తింటా ఉన్నారా ఇది? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.